వెళ్ళిపోదామనుకున్న వాళ్ళకి ఈ ఇంటి వాకిలి వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉంది. వెళ్ళిపోయేవాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆపేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఒక పని మనిషిని నెత్తి మీద కిరీటంలో కూర్చోబెట్టుకునే జనాలు కూడా నాకు అవసరం లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కాంచన, నాతో ఎవరొస్తారో రండి. చిచ్చి, నాకు తోడుగా ఉంటారనుకున్న నా కూతుళ్ళు కూడా నా వెంట రారన్నమాట. అయినా పర్వాలేదు, నేను ఒంటరిగానే బతకగలను. అత్తగారు చూడండి, ఎంతమంది నన్ను రమ్మని చెప్పినా, ఎంతమంది నా దగ్గరకొచ్చి కాళ్ళు పట్టుకున్నా నేను మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టేదే లేదు. అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజం. అంత పౌరుషం ఉన్నప్పుడు మళ్ళీ ఇంటి పక్కకు కూడా మీరు రాకూడదు. వీడేంటి రమ్మని పిలవడానికి వచ్చాడేమో అనుకుంటే శాశ్వతంగా రావద్దని చెప్పడానికి వచ్చాడా? మీ కోపంలో అర్థం ఉంది అత్తయ్య గారు. మళ్ళీ మీరు తిరిగి వస్తే మీ మీదున్న కొంచెం గౌరవం కూడా వాళ్ళకి పోతుంది. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాకూడదు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అంటే అత్తయ్య గారు, అది ఆ చెప్పేదేదో మెలికలు తిరగకుండా చెప్పు. నాకసలే ఒళ్ళు మండిపోతుంది. ఏ మూతి మీద ఏ ముష్టిఘాతం ఇస్తానో నాకే తెలీదు. కుదురుగా చెప్పు. అంటే అత్తయ్య గారు, ఎలాగో మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఆ ఒంటి మీద మాత్రం నగలెందుకు? మీరు ఇలాగే వెళ్తే ఏ దొంగలైనా దోచుకోగలరు. ఆ నగల కోసం మిమ్మల్ని చంపేసినా చంపేస్తారు. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఆ నగలేవో నాకు ఇచ్చేస్తే వాటితో నేనేదో చేసుకుంటాను. చిచ్చి, ఇన్ని రోజులు నా వాళ్ళు అనుకున్న వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళలా తయారయ్యారు. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అంటే నా భర్త, కొడుకు, కూతుళ్ళు ఎవ్వరికి లేని అభిమానం నీకుందేమో అనుకున్నాను. కాని నగల కోసం వచ్చావన్నమాట. చిచ్చి, సిగ్గుండాలి. ఇంకొక క్షణం నా ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి.